డాక్టర్ గారు, నా పేరు లోకేష్. మా కజిన్కి ఒక నెల క్రితం చికెన్ పాక్స్ వచ్చి ముఖం మీద గుంటల్లాగా ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆవిడ బరువు తగ్గాలనుకుంటున్నారు. బరువు తగ్గడం కోసం చేసే వ్యాయామం వల్ల ముఖంపై ఉన్న గుంటల మీద ఏదైనా ప్రభావం ఉంటుందా? మీరు దీనికి ఎలాంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డెర్మటాలజిస్ట్ డాక్టర్ కవిత గారు సమాధానం అందిస్తారు. లోకేష్ గారు, యాక్చువల్లీ చికెన్ పాక్స్ వల్ల వచ్చే స్కార్స్ అండ్ గుంటలు యూజువలీ ఒక 6 నెలల వరకు ఏమీ చేయకుండా ఉంటవే మీరు. మన స్కిన్కి ఆర్ మన బాడీకి మంచి రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ 6 నెలల్లో ఆ మార్పు చాలా గ్రాడ్యువల్గా ఉంటుంది. మనం ఏమీ చేయకపోయినా వాటంతటికి అవే తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని స్కిన్ ఒట్టి నల్ల మచ్చల వరకు పరిమితం అయితే స్కిన్ క్రీమ్స్ కూడా ఉపయోగపడతాయి ఆ నలుపు తగ్గడానికి. గుంటలు అయితే కనుక కొన్ని ప్రొసీజర్స్, లేజర్స్ లాంటివి అలాంటివి ఉపయోగపడతాయి. మరీ లోతుగా ఉంటే లేజర్స్ కానీ ఫిల్లర్స్ కానీ అట్లాంటివి చేయవచ్చు. అండ్ వెయిట్ లాస్ వల్ల యూజ్లో ఒక్కొక్కసారి బాగా వెయిట్ లాస్ ఉంటే కనుక ఇంకొంచెం లోతుగా అనిపించే అవకాశాలు ఎక్కువ. అంతకు మించి వెయిట్ లాస్ వల్ల స్కార్స్లో ఏ రకమైన ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఫిల్లర్స్ అనేవి ఒక రకమైన ఇంజెక్షన్స్ అన్నమాట. అవి మన బాడీ కాన్స్టిట్యూయెంట్స్ తోటి తయారైన ఇంజెక్షన్స్ లాంటివి. అవి టెంపరీ ఇంప్రూవ్మెంట్ ఇవ్వగలవు. యూజువల్లీ ఏం చేస్తామంటే ఆ ఫిల్లర్స్ని మనం ఆ హోల్ ఆర్ ఆ గుంట లోపలికి ఇంజెక్ట్ చేసి కొంచెం దాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సో అది కొద్ది రోజుల వరకే ఉపయోగపడుతుంది. మేబీ కొన్నిసార్లు ఒక 6 months to 1.5 year వరకే దాని ప్రభావం ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది టెంపరీ ఇంప్రూవ్మెంట్ ఇవ్వచ్చు. ఇది కాకుండా లేజర్స్ అయితే ఇంకా బాగా ఉపయోగపడతాయి. లేజర్లో వచ్చే చేంజెస్, ఆ పరిణామాలు శాశ్వతంగా ఉండే అవకాశాలు ఎక్కువ. థ్యాంక్ యూ డాక్టర్ కవిత గారు.